రైట్. ఇక డీటెయిల్ చూస్తే తిరుమల పరకామణిలో చోరీ కేసులో కీలక పాత్రధారులు ఎవరో తేలిపోనుంది. ఈ కేసులో 40 మందిని సిట్ అధికారులు విచారించారు. టీటీడీ మాజీ అధికారి సతీష్ హత్య ఈ కేసులో కీలక అంశంగా మారింది. ఇక తుది నివేదికను ఇవాళ హైకోర్టుకు సమర్పించనుంది. మరి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, ఏదైతే తిరుమల పరకామణి చోరీకి సంబంధించి మొత్తం ఈ కేసులో 40 మందిని సిట్ అధికారులు విచారించారు. ఈ కేసు సంబంధించి ఈరోజు ఇవాళ హైకోర్టుకు నివేదికను సమర్పిస్తున్నారు. తుది నివేదికను తాజా అప్డేట్ ఏంది? రైట్ రహీం, ఏదైతే తిరుమల శ్రీవారి పరకామణి దొంగతనం కేసులో రవికుమార్ సంబంధించిన వ్యక్తికి సంబంధించి టీటీడీకి ఆస్తులు 14 కోట్ల వరకు ఇప్పించి కేసును రాజీ చేయించిన ఘటన మరలా తిరిగి సిఐడి అధికారులు కోర్టు ఉత్తర్వుల మేరకు కూడా విచారణ ప్రారంభమైంది. దాదాపు 1.5 నెలల్లో సిట్ అధికారులు ఏదైతే 40 మందికి పైగా కూడా విచారించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ 40 మంది దగ్గర అనేక సమాచారాలు కూడా తీసుకున్న పరిస్థితి. లోక్ అదాలత్ లో కేసును ఏ విధంగా రాజీ చేయించారు అనే దీని మీద మరలా కూడా తిరిగి విచారణ ప్రారంభమైన పరిస్థితి అయితే ఉంది. తిరుపతి కోర్టుతో పాటు అనేక మంది అధికారులను, టీటీడీకి సంబంధించిన పాలక మండలి సభ్యులను కావచ్చు, లేకపోతే టీటీడీలో పనిచేస్తున్న సిబ్బందితో పాటు చైర్మన్ అలాగే ఈవోలను కూడా, అంటే గతంలో వైసీపీలో పనిచేసిన అధికారులందరినీ కూడా ఈ పరకామణి కేసుకు సంబంధించి సిట్ అధికారులు సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నారు కూడా విచారించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అంటే డిసెంబర్ 2వ తేదీకి పూర్తి నివేదికను కోర్టుకు సమర్పించాలని కోర్టు సూచించిన నేపథ్యంలో దీని మీద పూర్తి విచారణ అయితే పూర్తయిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే కేసుకు కీలకంగా ఉన్న సతీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన మృతికి సంబంధించి ఇంకా కూడా మృతి పట్ల కీలక దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఈ కేసు ఈ 2వ తేదీకి కోర్టుకు సమర్పించాలి కాబట్టి పూర్తి నివేదికను అయితే కోర్టుకు సమర్పించింది. కానీ సతీష్ హత్యకు సంబంధించి వివరాలు అయితే ఇంకా కూడా కొలికి రాలేదనే చెప్పాలి. కానీ సిఐడి అధికారులు మాత్రం దీనికి సంబంధించి ఏ విధంగా కోర్టుకు నివేదిక సమర్పించబోతున్నారనేది మీద సర్వత్రా ఉత్కంఠత నెలకొనింది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి కోర్టుకు పూర్తి నివేదికను కూడా సిట్ అధికారులు ఏదైతే సీల్డ్ కవర్ లో కూడా వీటన్నిటిని కూడా సమర్పించే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ 2వ తేదీకి కోర్టు వారికి సమర్పించాలి అనేది చెప్పిన నేపథ్యంలోనే దర్యాప్తు అయితే ముమ్మరంగా సాగించారు. దాదాపు 40 మందికి పైగా కూడా విచారించిన సిట్ అధికారులు దీనికి నివేదికను తయారు చేసి ఇందులో సూత్రధారులు, పాత్రధారులు ఎవరైతే ఉన్నారో వారినందరినీ కూడా గుర్తించారు. ప్రధానంగా రవికుమార్ ఎవరైతే దొంగతనానికి పాల్పడ్డాడో అతనికి సంబంధించిన ఆస్తులను ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ ఆస్తులను ఏ సందర్భాలలో అతను విక్రయించాడు, ఎవరికి విక్రయించాడు అనే దాని మీద కూడా పూర్తిగా సిఐడి సిట్ అధికారులు దర్యాప్తు చేసి ఆ నివేదికను కూడా ఇందులో పొందుపరిచిన పరిస్థితి అయితే ఉంది. 2023లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో లోక్ అదాలత్ లో ఏ విధంగా కేసు రాజీ చేయించుకున్నారు అనే దీని మీద తిరుపతికి చెందిన శ్రీనివాసులు అనే జర్నలిస్టు వేసిన రిట్ పిటిషన్ పైన మనలా కూడా విచారణ కొనసాగిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో కీలకంగా ఉన్న సతీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన తిరుపతికి సిఐడి సిట్ అధికారుల దగ్గరికి ఒకసారి విచారణకు వచ్చి వెళ్ళినారు. మరలా కూడా విచారణకు వస్తున్న సందర్భంలో ఆయన హత్యకు గురైన పరిస్థితి. ఈ హత్య లేదా ఆత్మహత్య అనే కోణంలో కూడా సిట్ అధికారులు దర్యాప్తు అయితే కొనసాగించారు. కానీ అది ఇంకా కూడా కొలిక్కి రాని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం సిఐడి ఇన్స్పెక్టర్ జనరల్ రవిశంకర్ అయ్యన్నారు ఆధ్వర్యంలో మాత్రం 20 మంది సభ్యులతో ఏర్పాటైన ఈ సిట్ నెల రోజుల క్రితం నుంచి కూడా పూర్తి దర్యాప్తు అయితే చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కోర్టుకు కూడా ఈ నివేదికను కూడా సమర్పించే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రైట్ రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.